హలో అండి. వెల్కమ్ బ్యాక్. ఈరోజైతే బెనాయిట్ ఆరెంజ్ తినాలని చెప్పేసి నన్ను పీల్ కూడా తీయొద్దని వాడికి వాడే ఆరెంజ్ పీల్ తీసుకొని వాడికి వాడే తిన్నాడు. మనమైతే ఇండియాలో వీటిని ఆరెంజెస్ అంటాం కదా! ఆస్ట్రేలియాలో అయితే గనక తినే వాటిల్ని మ్యాండరిన్స్ అంటారు. తర్వాత జ్యూస్ చేసుకునే వాటిని ఆరెంజెస్ అంటారనమాట. అయితే మనం చాలాసార్లు అనుకుంటాం కదా, చిన్నపిల్లలకి దగ్గున్న జలుబున్న ఆరెంజెస్ ఇవ్వకూడదు, నిమ్మకాయలు పెట్టకూడదు, అంటే నిమ్మకాయ జ్యూస్ ఇవ్వకూడదు అలాగా అనుకుంటాం కదా. కానీ వాళ్ళు అనారోగ్యంతో ఉన్నా కూడా, అంటే వాళ్ళకి కొద్దిగా జ్వరం ఉన్నా జలుబున్నా దగ్గున్నా ఆరెంజెస్ చాలా మంచిదనమాట. ఎందుకంటే అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. ఇంకోటి పిల్లలు అనారోగ్యంతో ఉన్నప్పుడు ఎక్కువ ఫుడ్ తీసుకోరు కదా, వాళ్ళు ఎక్కువ మంచినీళ్ళు కూడా తాగరు. కాబట్టి ఈ ఫ్రూట్ చాలా మంచిది. దాంతోపాటు ఇందులో వైటమిన్ సి చాలా ఎక్కువ ఉంటుంది. మంచిగా పిల్లలకి ఇమ్యూనిటీ పెంచుతుంది అనమాట. కాబట్టి మీ పిల్లలు చలికాలంలో ఆరెంజెస్ తింటానంటే మాత్రం రిస్ట్రిక్ట్ చేయకండి, ఇవ్వండి. థ్యాంక్స్ ఫర్